ఖమ్మం మార్కెట్లో పత్తి అమ్మకాలు చేస్తున్న రైతులకు మద్దతు ధర లభించడం లేదు. క్వింటాకు మద్దతు ధర 7,100 రూపాయలు ఉండగా 6,200 రూపాయలకే వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో రైతులకు మద్దతు ధర రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని పత్తి రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నామని ఆయన ఆవేదన చెందారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి ఖమ్మం నుండి అందిస్తారు. పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికే ఏదైతే మార్కెట్లో రైతు బతుకు మసిపెలికలైపోయింది. పండించిన పంటకి మద్దతు ధర లేక లబోదిబోమంటున్నాడు. ఇప్పుడే మనం ఖమ్మం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పత్తి మార్కెట్లో ఉన్నాం. పత్తి మార్కెట్లో ఉన్నటువంటి రైతులు తాము పండించిన పంటకి గిట్టుబాటు ధర రావటాలని ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడనే ఉన్నటువంటి రైతులు ఎలా ఉన్నది పరిస్థితి, రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేటువంటి విషయాలను అడిగిస్తున్నాయి. అలా చెప్పండి, ప్రధానంగా మీరు వేసారు మీ దేవుడు ఎంత పనిచేశారు, మీ పేరు చెప్పండి. దుబ్బోబంజారండి, నా పేరు చింతలేని ఫెస్టివల్లో నేను 7 ఎకరాలు పత్తి వేసిన. వర్షాలకు వచ్చి బాగా ఖరాబ్ అయింది. ఖరాబ్ అయిన తర్వాత కూలీలు పెట్టి తీసుకొని వచ్చి మార్కెట్కి రావడం జరిగింది. ఆరబెట్టుకొని మార్కెట్కి రావడం జరిగింది. మార్కెట్కి వచ్చి 7,100 రేట్ అయితే 6200 మార్కెట్కి వెళ్ళింది. రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. పత్తి గవర్నమెంట్ రైతులకి మద్దతు ధర ఇచ్చి దాని ఇచ్చి ఎత్తునే రైతులకు కొంచెం ముందుకు పోతుంది. లేకపోతే ఈ దున్నిన ఖర్చులు పెట్టి పై మందులు కొట్టి మొత్తం కూలీలు పెట్టి రైతుకి ఏమీ మిగలదు. పరిస్థితి రైతుల పరిస్థితి ఘోరంగా ఉంది. అంటే మీకు 7,100 చెప్పారు. ఇప్పుడు 6200కి తీసుకున్నారు. నా పత్తి 6200 పోయింది. 6200 పోతే ఏం గిట్టుబడ్డది, రైతుకి ఏం గిట్టుబడ్డది, ఏంది ఇంటికాడ కూలీలు ఏంది, పెట్టుబడులు ఏంది, ఖర్చులు ఏంది, ఇంటికాడ కుటుంబం ఏంది పరిస్థితి, అప్పుల బాధల్లో ఇప్పటికే రైతులు బాగా వర్షాలు అనుకూలించగానే ఇది అయిపోయింది. ఇంకా కూడా మార్కెట్కి వచ్చినా మా రేట్ అనుకూలించారు. అంటే ప్రభుత్వం ఏం చేయాలని కోరుకుంటారు? ప్రభుత్వం రైతుల మీద స్పందించి మద్దతు ధర ఇచ్చి పత్తికి రేట్లు పెంచి కొంచెం రేటు పెంచితే కొంచెం రైతు కనుక గిట్టుబాటు ధర తీసుకొస్తే కొంతవరకు రైతు ముందుకు రాగలుగుతారు. లేకపోతే రైతు పరిస్థితి ఇంకా దీనమైన పరిస్థితి దిగజారుతుంది. ఏదైతే రైతులకు పండించిన పంట ఏదైతే ఉన్నదో దానికి మార్కెట్ ధర ఇవ్వాలి, మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రధానంగా వేసిన పెట్టుబడులు కూడా రావడం లేదని, రైతు కంట్లో కన్నీరు తప్ప మరొకటి లేదని, వేసిన పెట్టుబడులు రాక అనేక ఇబ్బందులు పడుతున్నాయి. ఇట్లయితే ఆత్మహత్యలే సరైనవని ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ప్రభుత్వం కలగజేసుకొని పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని అయితే రైతులు కోరుతున్నారు. కెమెరామెన్ సుధాకర్తో చిరా రవి, 99 టీవీ ఖమ్మం.